ఇప్పుడు ఫిట్నెస్ ప్రపంచంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. వైట్ రైస్ మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా? చాలా మంది తెల్ల బియ్యాన్ని వదిలేసి బ్రౌన్ రైస్ వైపు ఎందుకు వెళ్తున్నారు? అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి తెలుసుకుందాం. భారతీయుల జీవితంలో అన్నం అంటే కేవలం ఆహారం కాదు, అది ఒక భావోద్వేగం. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో వంటకాలు తిన్నా ఒక పూట అన్నం తినకపోతే తిన్నట్టే అనిపించదు. కానీ ఇప్పుడు ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది తమ ప్లేట్లో ఉన్న అన్నం గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బ్రౌన్ రైస్ అనే పేరు గత కొన్నేళ్లుగా బాగా వినిపిస్తోంది. ముందుగా ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటో చూద్దాం. బ్రౌన్ రైస్ను సంపూర్ణ ధాన్యంగా పరిగణిస్తారు. వరి నుంచి పైపొట్టు మాత్రమే తొలగిస్తారు. కానీ గింజపై ఉండే పోషకాలు కలిగిన పొర అలాగే ఉంటుంది. అందుకే అది గోధుమ రంగులో కనిపిస్తుంది. మరోవైపు వైట్ రైస్ను ఎక్కువగా పాలిష్ చేస్తారు. ఈ ప్రక్రియలో గింజపై ఉండే పోషకాల పొరలు చాలా వరకు తొలగిపోతాయి. అందుకే అది మరింత తెల్లగా, మృదువుగా మారుతుంది. పోషకాల విషయంలో గెలుపు ఎవరిది అనే ఒక ప్రశ్న వస్తోంది. సమాధానం స్పష్టంగా బ్రౌన్ రైస్కే అనుకూలంగా ఉంటుంది. ఇందులో పీచు పదార్థం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కానీ పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో ఈ పోషకాల్లో చాలా వరకు తగ్గిపోతాయి. చివరకు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు మాత్రమే మిగులుతాయి. ఒక్కసారి ఆలోచించండి. మీకు భోజనం చేసిన గంట తర్వాత మళ్ళీ ఆకలిగా అనిపిస్తోందా? దానికి ఒక కారణం వైట్ రైస్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. ఇది త్వరగా జీర్ణమైపోతుంది. దాంతో మళ్ళీ ఆకలి వేస్తుంది. కానీ బ్రౌన్ రైస్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన ఉంటుంది. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించే వాళ్ళు దీన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మధుమేహం ఉన్న వాళ్లకు ఆహార ఎంపిక చాలా ముఖ్యం. ఇక్కడే గ్లైసెమిక్ ఇండెక్స్ అనే విషయం వస్తుంది. సులభంగా చెప్పాలంటే ఒక ఆహారం రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో చెప్పే కొలమానం ఇది. బ్రౌన్ రైస్ కి ఈ విలువ తక్కువగా ఉంటుంది. అందుకే ఇది రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచుతుంది. కానీ వైట్ రైస్ తిన్న తర్వాత షుగర్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యం విషయంలో కూడా బ్రౌన్ రైస్ కు కొంత ఆధిక్యం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో ఉండే పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. అదే సమయంలో ఎక్కువ మొత్తంలో వైట్ రైస్ తీసుకోవడం వల్ల ఊబకాయం, జీవక్రియ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైట్ రైస్ పూర్తిగా చెడ్డది కాదు, బ్రౌన్ రైస్ పూర్తిగా మాయాజాలం కూడా కాదు. ప్రతి వ్యక్తి శరీర అవసరాలు వేరు. కొందరికి బ్రౌన్ రైస్ రుచి నచ్చకపోవచ్చు. అలాంటి వారు కనీసం సింగిల్ పాలిష్ బియ్యం వాడటం లేదా వైట్ రైస్తో పాటు ఎక్కువ కూరగాయలు, పీచు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆహారాన్ని సమతుల్యం చేసుకోవచ్చు.